వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే అల్లూరు జిల్లా చింతూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ మారేడుమిల్లి ఘాట్ రోడ్డుపై లోయలోకి పడిపోయింది. బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం కఠినంగా చోటు చేసుకుందని సమాచారం. ఈ ఘటనలో ప్రథమ వివరాల ప్రకారం 15 మంది అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారిని తక్షణమే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి బయలుదేరి అదనపు సహాయ చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య, గాయపడిన వారి స్థితి ఇంకా పరిశీలనలో ఉంది. ఉందనుకోండి, కాలు ఒకటి ఇక్కడ ఇరుక్కుపోయింది. బండి సైడ్ పడితే అక్కడ పడతారు, ఇక్కడ పడతారు కాబట్టి అది కష్టమే. కోమలోకి వెళ్ళిందంటే రాడ్లు వెళ్ళిందండి, అందుకని చచ్చిపోతారు. మొత్తం అందరూ ఒకేసారి కింద ఉన్న ఊరి మీద పడిపోయారు. దేవుడి దగ్గరికి ఎందుకు ఇట్లా వచ్చినాము, మనశాంతి లేదని వచ్చినాము. యాత్ర చూసుకొని అరకెళ్ళి రిటర్న్ వస్తున్నాను భద్రాచలం. మా డ్రైవర్ బయట కూర్చున్నాను, పక్కన కూర్చోన్నాను. డ్రైవరు కొత్త కంట్రోల్ తప్పి బండి అప్సెట్ అయింది సార్. ఒక 3:30 నుంచి 4 పైన 3:30 ప్రమాదానికి కారణం ఏంటి? అసలు ఏదో కంట్రోల్ రాలేదు. మంచి ఏమన్నా అట్లంతా ఏం లేదు, అట్లంతా అలవాటు లేదు. నిద్రపోయినంత కూడా ఏం లేదు, బాగానే ఉన్నారు. లాడ్ సెక్షన్ దిగేటప్పుడు గేర్ మార్చేటప్పుడు కంట్రోల్ తగ్గింది. ఎక్కడి నుంచి బయలుదేరారు? చిత్తూరు నుంచి బయలుదేరాము. యాత్ర చూసుకుంటూ వెళ్ళి అరకు నుంచి రిటర్న్ భద్రాచలం వస్తున్నామండి. వచ్చేందుకు జరిగింది. మొత్తం ఎంతమంది ఉన్నారు మీ బస్సులో? మొత్తం డ్రైవర్లు కూడా కలిసి డ్రైవర్లు అండి. క్యారెంటీర్ ఒక 33 అండి. వాళ్ళు ఒక వంట మాస్టర్ మొత్తం 37 మంది. మీది ఏ ఊరు అసలు? మీ పేరు? ప్రసాద్. తిరుమూరు ప్రాంతంలో రాజుగూడెం, ఎర్రమాడు గ్రామాల మధ్య ఆర్ఎన్బి రహదారిపై 4 అడుగుల గొయ్యి ఏర్పడింది. ఇది తిరువూరు, ఊటుకూరు ప్రధాన రహదారి కావడంతో ప్రతిరోజు వందలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. గొయ్యి కారణంగా అనేక ప్రమాదాలు జరిగాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు సంబంధిత శాఖ అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, అమాయక ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రయాణికులు కూడా సురక్షితంగా వాహనాన్ని నడపాలని హెచ్చరిస్తున్నారు. వెహికల్ కూడా తెస్తాను ఆగు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మందాపురం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆడేపు రాజు పోటీ చేస్తున్నారు. ఆడేపు రాజు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో అభివృద్ధి కొంతమేర మాత్రమే జరిగిందన్నారు. సీసీ రోడ్లు, పోచమాలయం, రామాలయం, నీటి సమస్యలు, డ్రైనేజ్ వ్యవస్థతో పాటు మౌలిక సౌకర్యాలను గ్రామానికి అందించేందుకు కృషి చేస్తారని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలను కొనసాగిస్తారని హామీ ఇచ్చారు. ప్రజల కోసం సమగ్ర అభివృద్ధి చర్యలు చేపడతామని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను నకినపల్లి గ్రామం నుంచి సర్పంచ్గా ఎన్నిక పోటీ చేసినాను. నా గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి తప్పనిసరి గెలిపించండి. సర్పంచ్గా ఎన్నిక చేసినాను. దయచేసి అందరూ కూడా సహకరించి కత్తెర గుర్తుకి ఓటేయాలని నా విమేతన. పాతకాల లక్ష్మి పెద్ద సురేషన్ సార్కి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఏమై పనులు ఉన్నాయి కదా సార్, పనులు అన్ని నిలిచిపోయినాయి కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది. కానీ మళ్ళీ మన ప్రభుత్వం అయితే తప్పనిసరి అందరికీ సహకారం చేయగలనని గ్రామ పార్టీ అధ్యక్షుని పాకాల కుమ్మాలు, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ
నా యొక్క నమస్కారాలు. ఈ అవకాశం కల్పించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నమస్కారం చేసుకుంటూ, ఈ సర్పంచ్ అభ్యర్థి పాతాల లక్ష్మి, నా పేరు పాతాల కుమ్మాలు. ఈ కత్తెర గుర్తు ఓటేసి అందరు గెలిపిస్తే ఈ గ్రామాన్ని రోడ్లు గాని అభివృద్ధి చేస్తానని ప్రజలందరి ముందు ప్రమాణం చేస్తున్నా. రాబు మాజీ సర్పంచ్ ని గతంలో ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా పనులు చేయడం జరిగింది. ఇక్కడ మట్టి రోడ్డు సుధా లేకుండా బురదమయంగా ఉండి నాట్లేసే రకంగా ఉన్న సుధా ఇక్కడ మహిళలు నన్ను ఓట్లేసి గెలిపించినందుకు వాళ్లకు సీసీ రోడ్డు పోసి ఇక్కడి కొత్త వరకు పోసి చేసినాం. వాళ్ళు ఇప్పుడు సుధా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపిస్తే మిగిలిపోయిన పనులు సుధా మన అభ్యర్థిని ఎంబడి ఉండి మళ్ళీ అభివృద్ధి చేయడానికి ముందుకొస్తామని గ్రామ ప్రజల తరపున అందరి తరపున కోరుకుంటున్నాం. పరచకపు సంతోష్, నేను మాజీ ఉప సర్పంచ్ని. లక్నపల్లి గ్రామం మాది. పివి నరసింహారావు జన్మించిన స్థలం అంటే ఇక్కడ లక్నపల్లి అండి. ఇక్కడ నుంచి ఏ రాజకీయవేత్త అయినా కూడా ఇక్కడ పుట్టి పెరిగినైనా కొన్ని దేశం అయ్యేలిన పరిస్థితి ఒకటండి. మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పథకాల కొమ్మాల లక్ష్మి గారిని మేము మూకుమ్మడిగా సర్పంచ్ అభ్యర్థిగా గుర్తుంది. ఒకటండి, ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన హామీలు మేము ఖచ్చితంగా ఓటర్ల దగ్గర తెలియపరిచి వాళ్ళు చేసిన మోసాన్ని కూడా మేము ఎండగడతాం. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు జన్మదిన వేడుకలను నేడు రావికమతం మండలం చలిసింగం గ్రామంలో గిరిజనులు ఆనంద ఉత్సాహాల మధ్య నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు చలిసింగం కొండపైకి చేరుకున్న పీవీఎస్ఎన్ రాజు ఇతర నాయకులను స్థానిక గిరిజన మహిళలు, యువకులు, పెద్దల ఎదురేగి ఆత్మీయ స్వాగతం పలికి వారిని తమ గ్రామంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పీవీఎస్ఎన్ రాజు పదవులతో సంబంధం లేకుండా ఎప్పుడూ వారి వెంట ఉంటానన్నారు. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తన చిరకాల కల అయిన చలింగం గ్రామానికి రహదారి నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల నుండి జనసేన పార్టీ నాయకులు, సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు కె అప్పారావు, బాణం రామారావు, రవి గాంధీ, వంచరి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రామప్పారావు, డైరెక్టర్లు పరవాడ దొరబాబు నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు అంత ఇష్టమైన గ్రామాన్ని నేను రావడం నా పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తున్నాను. అంటే మీతో నా బంధం చింతపండు ద్వారా స్టార్ట్ అయింది. కలిసి చింతపండు అంటే మా అమ్మ దాన్ని కొని దాచేవారు అనమాట. అందరూ దాస్తారు, చలిసింగానే కొనాలని ఆవిడకి. కొత్తకోటలో మా నాన్నగారు హై స్కూల్లో పనిచేస్తే ముప్పై మా తండ్రి సమానులు మగవాళ్ళు సార్ ఎక్స్ సర్పంచ్ అనంతరమణ గారు చెప్పినట్టుగా మా తాతగారు కూడా కళ్యాణపురం దాటి జోగంపేట గ్రామంలో మాకు చాలా పెద్ద భూములు ఉండేవి. అని చెప్తుంటారు వ్యవసాయం వచ్చినప్పుడు 3-4 రోజులు ఉండిపోయేవారు. ఆ రోడ్డు కూడా లేదు ఆ రోజుల్లో. అక్కడ ఉండిపోయి 4 రోజులు పోయిన తర్వాత అక్కడ పండిన మరి నాకు తెలియదు జొన్నలు పండేవో ఏం పండేవో అవి తీసుకెళ్ళడానికి కూడా మళ్ళీ లేదు. ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను తెలుసో తెలియకో రాజకీయాల్లోకి వచ్చాను. మా తమ్ముడు మాట్లాడుతున్నప్పుడు ఉండిపోయి 4 రోజులు పోయిన తర్వాత అక్కడ పండిన. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్యను సంసారానికి పంపించడం లేదని అత్తవారింటికి వచ్చి మామపై కత్తితో పొడిచి హత్య చేశాడు అల్లుడు రమేష్. ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పటాన్చెరు ఆసుపత్రికి తరలించారు పోలీసులు. పోరాడుతున్నానయ్యా, చెప్పు చెప్పు చెప్పమ్మా చెప్పు. ఎన్నిసార్లు అయ్యా దెబ్బతిన్నాడు, వచ్చి చాకుతో పట్టి పొడిచిండు. నా కళ్ళు అన్నవాడు నాకు పొమ్ముతున్నా. ఎవరు లేరు నా పక్కన, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చూసి ఆ పిల్లలు లేడుతున్నారు. తొలకపోరాడు ఎవరున్నా వచ్చి తొలకపోతే సంసారం చేసిన అయ్యా. ఏడ జరిగింది ఇది? ఇంటి ముంగడ గల్లబట్టి గుంజిండు వేసిండు సార్. ఫుల్ కొట్టిండు సార్. నన్ను కొడితే అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నా సార్. ఈయన ఆయన చాకులు పెట్టుకొని వచ్చి పొడి చేసిండు సార్. చూడకుండా దొంగలాగా వచ్చిండు సార్. దొంగలాగా వచ్చిన అయ్యని చంపిండు సార్. నయమే. ఎంతమంది అమ్మ పిల్లల్ని? నాకు 3 బిడ్డలు, 1 కొడుకు సార్.
చచ్చిపోయిండు కొడుకులను కొట్టిండు మామది ఇంటికి గల్ల పట్టి గుంజుకొని వచ్చి పండ పెట్టి పడుచుండు ఎట్లా పడితే పడుచుండు. నారాయణపేట జిల్లాలో దామనగిద్ద మండలం ముస్తాపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మల్లప్ప కత్తెర గుర్తుకు వేటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని ప్రజలను అభ్యర్థించారు. గతంలో కూడా గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషి చేయడం జరిగిందన్నారు. గ్రామ ప్రజలు తనపై ఆశీర్వాదం ఉంచి కత్తెర గుర్తు కొట్టేసి గెలిపిస్తే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నమ్మిన బంటిగా సేవ చేస్తానన్నారు. అభివృద్ధి కొరకు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రచారంలో తిరుగుతున్నాము. ఈ నన్ను అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించగలని గ్రామ ప్రజలు కోరుతూ నేను గెలిచిన తర్వాత గెలవకన్నా ముందు కూడా ఎన్నో కొన్ని పనులు చేసినాను. ఒకటి పైప్ లైన్ చేసినాము, స్కూల్ బిల్డింగ్ ఒకటి, ఇది గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి నేను అది ఇన్కంప్లీట్ అయితే నేనే చేసినాను. లేకున్నా కూడా నేను దేశపల్లి పైప్ లైన్ చెప్పిన, ముస్తాపల్లి పైప్ లైన్ చేపించాను. స్కూల్ బిల్డింగ్ కాడ కిచెన్ కిచెన్ సెట్ నేనే చేయించాను. బస్ వెళ్ళిన కొరకు నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పిన. ఇంకా ఆల్రెడీ ముస్తాపేటలో 2 బోర్డులు వేయించిన. అంటే ఒక శివకుమార్ సారు ఆధ్వర్యాన ఆయన సహకారంతో నేను 2 బోర్డులు మాత్రం ఈడే ఇప్పించిన, దేశపల్లి ఇప్పించిన. ఒక 2 ఇండ్లు శాంక్షన్ నేనే చేయించిన. ఇప్పుడు అధికారం ఉన్న ఎమ్మెల్యే గారు మంచి సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తా ఆశీర్వదించి గెలిపించగలని ముస్తాపేట ప్రజలని శిరస్సు వహించి కోరుతున్నాను. నంద్యాల జిల్లాలో టీటీడీ చైర్మన్ డిఆర్ నాయుడుని వారి కార్యాలయంలో శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు బోర్డు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి వస్త్రం ప్రసాదం అందజేశారు. అనంతరం వారికి దోర్నాల ఒక చోల్త్రిని వసతి గద సమూహం నిర్మించాలని, శ్రీశైలంలో 1963లో నిర్మించిన టీటీడీ చోల్ట్రీ పాత పడిపోయిందన్నారు. సానుకూలంగా స్పందించి రాబోయే బోర్డు మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు వి వెంకటేశ్వరరావు, ఆళ్ల అనిల్ కుమార్, మేడ మురళీధర్, ఏవి రమణ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా నియోజకవర్గంలో సమస్యలపై వచ్చే ప్రజలకు పరిష్కారం తక్షణమే సూచించే విధంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ను ఎమ్మెల్యే నిర్వహించారు. వారి వద్ద నుండి అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, ఎంఆర్ఓ సలీమా, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏ హాస్పిటల్ చేయించుకున్నావు అని చెప్తే అది నచ్చింది. ఆ డాక్టర్ దగ్గర నుంచి నా ఫోన్ చేయించండి, మా ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి. సమస్యలను పరిష్కరించి రిపోర్ట్ చేయండి. మండలి డెవలప్మెంట్ ఆఫీస్
రోడ్డు పోసారు, ఇటు పోసారు, అందుకే అదే ఉంటే ఆ రోడ్డు సైడ్ మాదిరి అక్కడ గొడవ పెట్టారు. మీరు వెళ్ళి పరిశుద్ధి చేసి దానికి సంబంధించి ఆ రోడ్డుకి చూసి రిపోర్ట్ పోయించాలి చూసి వెళ్ళిపోయించారు. పూత మొక్క వస్తారు. బాపట్ల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీల కనీస వేతనం 26,000కు పెంచాలన్నారు. పెండింగ్లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయింటెనెన్స్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. హెల్పర్ల ప్రమోషన్లపై నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులకు అంగన్వాడీ టీచర్లలో అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శరత్, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు సింగరకొండ, మజుందార్, అంగన్వాడీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నరికి చంపేటటువంటి పని చేశారు. ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ వచ్చేస్తున్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి వస్తున్నాయి. ఏం చేస్తున్నారని అడిగావే. ఇప్పుడు నీ ప్రాణాల పిల్లలు కూడా తీసుకెళ్ళలేమని మీ పార్లమెంట్ లో మీ ఎంపీలు మాట్లాడలేదని అడుగుతా ఉన్నాం. ఇప్పుడేం చెప్తా ఉన్నారు? ఇప్పుడేం చెప్తున్నారంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళ కావర పెట్టేసింది. ఎవరో కనపడట్లేదు. ఓట్లు వేసిన జనం కనపడుతున్నా, ఉద్యోగులు కనపడట్లా, కార్మికులు కనపడట్లేదు, రైతులు కనపడుతున్నా, వ్యవసాయ కార్మికులు కనపడతలేదు, విద్యార్థులు, యువకులు, మహిళలు ఎవ్వరూ కనపడట్లా. ఈ కూటమి ప్రభుత్వానికి కనపడుతుంది ఎవరంటే ఒకటి మోడీ కనపడుతున్నారు, రెండో వాళ్ళు అంబానీలు, అదానీలు తప్ప ఇక మనం ఎవరు కనపడేటటువంటి పని జరగట్లేదు. అందుకే విశాఖ వెళ్లి విశాఖ ఉక్కు గురించి అందులో ఉన్నటువంటి ఉద్యోగులు తెల్ల ఏనుగుల్లాగా ఉన్నారట. ఏమి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెల్ల ఏనుగులు అప్పుడు కనపడలేదా? అధికారంలోకి వస్తేనే తెల్ల ఏనుగులాగా కనపడ్డారా? అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఒక మాట మాట్లాడేటటువంటి పని చేస్తా ఉన్నారు. అందుకే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ లేబర్ కోర్టు తీసుకొస్తే వాటిని అమలు చేయడం కోసం రాష్ట్రంలో 8 గంటల పని సరిపోదట, 13 గంటల పనికి పెంచే పని చేశారు. మహిళలు పగలే కాదట, రాత్రిపూట కూడా పని చేయాలట. వాళ్ళకి ఏదన్నా భద్రతగా సంబంధించి యజమానులే బాధ్యత వహిస్తారంట. నువ్వు చట్టాన్ని అమలు చేయట్లేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేసే పని ప్రభుత్వమే చేయనప్పుడు ప్రైవేటు యాజమాన్యము, కాంట్రాక్టర్లు అమలు చేసే పని చేస్తారా? ఎమ్మిగనూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంపిటెక్ ఎలక్ట్రిక్ వాహనాల షోరూంను టీడీపీ నాయకులు అప్నా బజార్ శేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరల రేట్లు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ మోటార్ వాహనాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కాలుష్యం నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి పెట్టాలన్నారు. భారత్లో తయారైన సామాగ్రితో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడంతో పాటు మొదటి షోరూంను ఎమ్మిగనూరులో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయం వైపు ఎక్కువగా ప్రాముఖ్యత చూపుతున్నారని జిల్లా డీపీఎం మాధురి పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే సిబ్బందికి 5 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. పసుపల గ్రామంలోని రామచంద్ర అనే రైతు పొలంలో డీఆర్పీ మోడల్ ఏటీఎం మోడల్ వేసి ఇన్పుట్ అయిన ఘన ద్రవ జీవామృతాలను సామూహికంగా తయారు చేసి విత్తన గుళికలను తయారు చేసి చూపించారు. ఈ శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వచ్చిన రాష్ట్ర కన్సల్టెంట్ అధికారి రాజేశ్వర్ సిబ్బందిని అభినందిస్తూ ప్రకృతి వ్యవసాయం ఉద్యమంగా కొనసాగించాలని, పురుగు మందులు నివారించి రైతులందరినీ ప్రకృతి వ్యవసాయం వైపు మార్చాలని సిబ్బందికి సూచించారు. ఏటీఎం మోడల్ వేశారు, పద్ధతులే నేను పాటిస్తాను, దీనికి నేను ఎంత కష్టమైనా పెడతాను అనేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మన ఐసీఆర్పీస్ అంతా ఇది ఒక క్యాంపెయిన్గా చేసి 7 ఎకరాలని మనము న్యాచురల్ ఫార్మింగ్ కింద మార్చడానికి మనం ఈరోజు ఎఫర్ట్స్ పెట్టాలనేసి మేము నిర్ణయించుకొని అందరిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మన వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పొద్దున్నుంచి ఏటీఎం మోడల్ వేశారు, ఏ గ్రేడ్ మోడల్ వేశారు వెజిటేబుల్స్లో. తర్వాత ఇక్కడ ఆర్డిఎస్ కూడా వేయడం జరిగింది. ఒక కాంపాక్ట్ బ్లాక్ లాగా ప్రతి ఒక్కరు ఇక్కడ 100 కిలోల పేడ, 2 కిలోల బెల్లము, 2 కిలోల శనగపిండి. ఏమిటంటే వారు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడారు. ఏమిటంటే మాకు తెలియని విషయాలు తెలుసుకొని అంటే మనం వాళ్ళకి తెలిపి ఈరోజు రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో మన డిపిఎం మేడం మేమంతా కూడా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అయింది. ఈరోజు జయరాములు గారి ఫీల్డ్లో ఈ డెమో చేయటం అన్నది మాకు అవకాశం ఇచ్చారు సారు. మేము ప్రకృతి వ్యవసాయానికి ఏ విధంగా పద్ధతులు ఉన్నాయన్నది వారు కూడా విన్నారు. ఆ మోడల్స్ కూడా వేశారు. ఆ మోడల్స్లో ఆర్డిఎస్ ఒకటి ప్రత్యక్షంగా అందరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అందరూ వేశారు. అట్లనే ఏటీఎం మోడల్ ఒకటి వేశారు. మొత్తం 7 ఎకరాల క్షేత్రంలో ఇప్పుడు 2 ఎకరాల వరకు మనము దీని ద్వారా చేయడం జరిగింది ఈ పద్ధతిలో. అట్లనే ఘన జీవామృతం కానీ, ద్రవ జీవామృతం కానీ ఇవన్నీ కూడా మేము చాలా బాగా ట్రైనీస్ అందరూ ఇక్కడ ఉన్నటువంటి 120 మంది ఉన్నారు. 120 మంది ప్రతి దాంట్లో కూడా వాళ్ళ బాగా ఇక్కడికి డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు వారు వచ్చారు. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం గురించి ఆమె చక్కగా మాకు వివరించారు. అల్లూరు జిల్లా మారేడుపల్లి ఘాట్ రోడ్లో చిత్తూరుకు చెందిన బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయినట్లు నిర్ధారణ అయిందని 1వ పట్టణ సీఐ మహేశ్వర్ మీడియాకు తెలిపారు. అందులో చిత్తూరు నగరంలోని గిరింపేట మరాఠీ వీధికి చెందిన 2 ఉన్నారని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఎప్పటికప్పుడు పోలీసు వారితో మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి సహాయక చర్యలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అల్లూరి సీతారామరాజు మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా ఒక బస్ యాక్సిడెంట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చింతూరు ఐటీడీ లిమిట్ తులసిపాక ఏరియాలో జరిగింది. సో ఈ యాక్సిడెంట్ మార్నింగ్ 4:30 టైంకి అయింది. ఈ బస్లో 37 మంది ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో 35 మంది ట్రావెలర్స్ ప్లస్ డ్రైవర్ ప్లస్ క్లీనర్. సో 3-4 రోజు ముందు వాళ్ళు చిత్తూరు నుంచి యాజ్ ఏ టూరిజం పర్పస్ కోసం అరకు మరియు మారేడుమల్లి, భద్రాచలం ఆ టూర్కి వెళ్ళారు. సో నిన్న అరకు నుంచి స్టార్ట్ అయ్యారు అండ్ మార్నింగ్ అంటే ఘాట్ రోడ్ లో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎప్పటి వరకు ఇన్ఫర్మేషన్ పరంగా చూస్తే 9 మెంబర్స్ మరణం రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ ఉన్నారు 9 మెంబర్స్ చూస్తే ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు. 4 మెంబర్స్ కాంటాక్ట్ చేస్తున్నాము. ఒక మెంబర్ తెనాలి నుంచి, ఒక మెంబర్ బెంగళూరు నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా రీచ్ అవుతున్నాము. సో బహుశా ఈరోజు పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఈరోజు రాత్రి కూడా మన అంబులెన్సెస్ అక్కడ రీచ్ అవుతాయి. సో రేపు వాళ్ళు కన్వీనియన్స్ బట్టి వాపస్ రేపు కానీ నుండి కానీ ఇక్కడ రావడం జరుగుతుంది. కొంతమందికి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి, కొంతమందికి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి, ఫ్రాక్చర్స్ ఉన్నాయి, చెస్ట్ సంబంధించి ఇంజరీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు స్టేబుల్ చెప్తున్నారు అందరూ. అండ్ చింతూరు ఏరియా హాస్పిటల్ తో పాటు భద్రాచలం ఏరియా హాస్పిటల్ కూడా ఉంది. అక్కడ అందరూ స్పెషలిస్ట్ బేసిక్లీ ఉంటారు. సో అక్కడ కలెక్టర్ అండ్ పిఓఐటిడిఏ అండ్ రిమైనింగ్ మెంబర్స్ అక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు.
కొంతమంది కి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి. సో అక్కడ స్పెషలిస్ట్ ద్వారా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు అనౌన్స్మెంట్ జరగట్లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వెయిట్ చేస్తున్నాం. సో అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే మద్దలూరు మాలకొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి యువతరం తొలి అడుగు ఉద్యోగాల వైపు వేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ఎంతో తోడ్పడుతుంది. చీరాలలో రెండవసారి ఈ కార్యక్రమం జరగడం ఎంతో గర్వకారణం. 11 కంపెనీలు ఈ కార్యక్రమానికి సహకరించడం ద్వారా స్థానిక యువతకు మంచి అవకాశాలు అందుతున్నాయి. రాబోయే రోజుల్లో యువతను నిరుద్యోగులుగా కాకుండా ఉద్యోగస్తులుగా ముందుకు సాగేందుకు కూటమి ప్రభుత్వం తొలి అడుగు వేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. తరపున వచ్చినటువంటి వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్, అలాగే మరీ ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని ఆపరేట్ చేయడానికి వచ్చేసిన మాధవి గారు అండ్ మిగిలినటువంటి పెద్దలు, అలాగే మా యొక్క కూటమి ప్రభుత్వంలో నాయకులు అందరికీ, మరి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఇవాళ చీరాల్లో రెండోసారి మనం జాబ్ మేళా కండక్ట్ చేసాం. అయితే మొదటిసారి చేసిన జాబ్ మేళా కంటే కూడా ఈరోజు చేస్తున్న జాబ్ మేళకు ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైతే 10th క్లాసు, ఇంటర్మీడియట్ మధ్యలోనే డ్రాప్ అయిపోయినటువంటి వాళ్ళ దగ్గర వేడుకొని మిగతా స్థాయిన ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది. దేనికి ఇస్తుంది అంటే వాళ్ళకు ఉపాధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ అన్నిట్లో కూడా ప్రోత్సహిస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఛాలెంజ్గా తీసుకున్నాం. మా నాయకులను కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఏ నియోజకవర్గాన్ని ఒక దిక్సూసి లాగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు మాకు ఉపదేశిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ పద్ధతిలో, ఆ క్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ జాబ్ మేళాలో ఎక్కువ మందికి అవకాశాలు వచ్చి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి భూర రాధికా హేమచందర్ గౌడ్ మాట్లాడుతూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని, గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని, సీసీ రోడ్లు, నీటి సమస్య, డ్రైనేజ్తో పాటు మౌలిక వసతులు కల్పిస్తారని, గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో నిత్యం అందుబాటులో ఉంటారని, ఇందిరమ్మ ఇల్లు, కుల సంఘాలకు, మహిళా సంఘాలకు నూతన భవనాలు కట్టిస్తారని, ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో మల్లంపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలియజేశారు. కత్తెర గుర్తుకు ఓటేసి మరి గెలిపించాలని కోరుకుంటున్నాం. మా ఊరి సమస్యలు, మాకు రోడ్డు కావాలి, మాకు సైడ్ రెంట్లు కావాలి, మాకు ఇండ్లు కావాలి లేనోళ్ళకి, కమిటీ అన్ని కులాలకు కమిటీ కావాలి, కమిటీ హాల్స్ కావాలి, గుడి కావాలి. అభ్యర్థిగా నా భార్య భూర రాధికా హేమచందర్ గార్లం. మరి ఈరోజు మల్లంపల్లిలో ఉన్నటువంటి సమస్యల పట్ల మేము అభివృద్ధి చేయాలనే కార్యక్రమంలో ముందుకొచ్చినాం. మరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి గౌరవశ్రీ దొంతి మాధవరెడ్డి గారు ఆశీర్వాదాలతో మా గ్రామ మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ గారి యొక్క ఆశీర్వాదంతో మరి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కొనసాగుతున్నాం. మరి ఈ క్రమంలో మేము అపూర్వమైనటువంటి అనుభవం ఉన్నది. 30 సంవత్సరాలుగా ఈ మల్లంపల్లి గ్రామంలో మండల స్థాయిలో మరి మీ నాయకత్వం చేసినటువంటి వ్యక్తులం కాబట్టి మా ఊరిలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నది. ఈ అవగాహన గురించి మరి మేము గతంలో మా ఊరిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఒక 25 లక్షల సీసీ రోడ్లు పోశాను. అన్యాయం జరిగితే మనం ఊరందరం మరి ఇబ్బంది పాలవుతాం. పని చేసేవాడు పని పట్టుకొని చేసేవాడు అని ఉండాలని చెప్పేసి మరి ఇంత పెద్ద ఎత్తున నా ఆడబిడ్డలు, నా అన్నదమ్ములందరూ మరి నన్ను బ్రహ్మరథం బట్టి ముందు 100 లక్షల రూపాయల చందాలు తెచ్చుకొని 20 లక్షల రూపాయలు ఎండోమెంట్లో కడితే మాకు 2 కోట్ల బిల్డింగ్ తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. మా ప్రభుత్వంలో కొండ సురేఖ గారు ఉన్నారు, మా మాధవరెడ్డి గారు ఉన్నారు. వారి ఆశీస్సులతో గుడిని నీ 5 ఏళ్ళలో కంప్లీట్ చేస్తానని ఈ ప్రజల సాక్షిగా నేను అందరికీ మరి తెలియజేస్తున్నాను. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.